ఇండ్ల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను రిలీజ్ చేయనుంది. పార్లమెంట్ ఎన్నికల ముందే విధి విధానాలను విడుదల చేయాలని భావిస్తోంది. ఈ స్కీమ్ కు సంబంధించిన గైడ్ లైన్స్ ను ఇప్పటికే హౌసింగ్ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. సీఎం రేవంత్, హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాటిని పరిశీలించి ఫైనల్ చేయనున్నారు. ఒకవేళ మార్పులు చేర్పులు ఉన్నా వెంటనే సరిచేసి ఉత్తర్వులు రిలీజ్ చేయనున్నారని సమాచారం. గతంలో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తీసుకుని వారు, సొంత జాగా ఉండి ఎలాంటి నిర్మాణం చేయని వారిని పరిగణలోకి తీసుకోవాలని అధికారులు ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఉన్నట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం అమలు చేయనున్న 6 గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కీలకమైంది. ఈ స్కీమ్ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 100% సబ్సిడీతో ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలతో పాటు సొంత జాగా లేని వారికి ఇంటి జాగా ఇచ్చి నిధులు అందిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తొలి దశలో సొంత జాగా ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. తర్వాతి దశలో జాగా లేని వారిని గుర్తించి ఆర్థిక సహాయం చేయనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 రూపాయల చొప్పున ఇండ్లు ఇస్తామని ఇటీవలి బడ్జెట్ లో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ స్కీమ్ కు బడ్జెట్ లో 7,740 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ లో మరిన్ని నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాగా ఇందిరమ్మ ఇళ్లకు పీఎం ఆవాస్ స్కీమ్ కింద ఫండ్స్ రానున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, గృహలక్ష్మి స్కీమ్ల విషయంలో గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అధికార పార్టీ కార్యకర్తలు సొంత ఇళ్లు ఉన్నవారికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, గృహలక్ష్మి స్కీమ్ల లబ్ధిదారుల లిస్టులో చోటు దక్కిందని ప్రతిపక్షాలతో పాటు అన్ని ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు. ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇంటి స్కీమ్ కు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల అప్లికేషన్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు, గృహలక్ష్మి స్కీమ్ కు అప్లై చేసుకున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.